నమస్తే అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు రవి హైబ్రిడ్ సీడ్స్ వారి చిల్లీ మరియు టమాటా సంబంధించిన స్టాలు. ఇది మన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు సందర్శించిన రోజున పెట్టిన స్టాల్ అండి ఇవి. చూడొచ్చు ఎన్ని రకాల చిల్లీసు, టమాటాస్ ఎన్ని రకాలు, ఎలాంటి టైపులు, రంగురంగుల మిరప కాయలు, నల్లకాయ, ఎర్రకాయ, ఆకుపచ్చ, పసుపచ్చ, వంగ పువ్వు రంగు ఇలాంటి మిరపకాయలలో చాలా రకాలు ఉన్నాయండి. అలాగే టమాటాలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్, నిల్వ సామర్థ్యం ఎక్కువ ఉండేవి, ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉండేవి, అలాంటి రకాలన్నీ ఉన్నాయి. మీరు చూడొచ్చు ఇవన్నీ చిల్లీస్ అండి. డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో వెళ్ళే రకాలు అన్నమాట ఇవి. మిర్చిల్లో దాదాపుగా ఒక 300 నుంచి 350 రకాలు చిల్లీస్ అండి ఇవి. టమాటాలు కూడా ఒక 300 టమాటాలు కొన్ని రకాలు చూపించే ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు మనం స్టార్టింగ్లో చిల్లీస్ చూస్తున్నాం అనమాట. బ్యాడగి రకాలు, సన్నాలు, లావులు, మీడియాలు, మీడియం బెస్ట్లు రకరకాలు ఉన్నాయండి. బుల్లెట్ సెగ్మెంట్లు, ఎల్లో మిర్చి, బ్లాక్ మిర్చి, ఇవి బ్యాడగీలు, ఇవి ఎల్లో మిర్చి, ఇవి బేడగీలు, పచ్చిమిర్చికి సంబంధించినవి, రెడ్ మిర్చికి సంబంధించినవి, కారానికి, పండుగాయలు, ఎక్స్పోర్ట్ క్వాలిటీ అన్ని రకాలు చూడొచ్చండి మీరు. ఇవి టమాటా మిర్చి టైప్ ఉన్నాయి. కొన్ని వందల రకాలు అనమాట ఇవి. మీరు చూడొచ్చు ఎన్ని రకాలు ఉన్నాయో ఏంటో. ఇలాగే కొన్ని టమాటా రకాలు చూపించే ప్రయత్నం అండి. ఎక్స్పోర్ట్ సామర్థ్యం, ఇంకా కాయ గట్టిగా ఉంటుంది అనమాట, ట్రాన్స్పోర్ట్కి అనుకూలంగా ఉండే రకాలు. చెర్రీ టమాటాలు, నార్త్ వైపు వెళ్ళే టమాటాలు, ఎగ్ షేప్, రౌండ్ షేప్, సారాలు వచ్చేవి రకరకాలు అనమాట మనకి చూడొచ్చు. టమాటాల్లో మన రవి హైబ్రిడ్ సీడ్స్ R&Dలో ఒక 400 నుంచి 450 రకాలు హైబ్రిడ్లు ఉన్నాయండి. అవి బుల్లెట్ సెగ్మెంట్లు, బ్లాక్ కాయలు, ఇవి చిన్న చెర్రీ టైప్ ఉన్నాయి, ఇవి పసుపచ్చ రంగు, ఎన్ని రకాలు ఉన్నాయో చూడొచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అండి. మన భారతదేశంలో లభించే మిర్చి ఆల్మోస్ట్ అన్ని స్టాల్లో చూడొచ్చు. ఇంత దొరకనివి, మన భారతదేశంలో లేనివి కూడా ఉన్నాయండి. వేరే కంపెనీల్లో లేనివి కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. ఇన్ని రకాలు సాగు చేయడానికి రైతుకి అవకాశం దొరకకపోవచ్చు. కనీసం చూసే భాగ్యం దొరికినందుకు మన రవి హైబ్రిడ్ సీడ్స్కి ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. ఎన్ని రకాలు, వందల రకాలు అనమాట. డ్రై క్వాలిటీలు కూడా కొన్ని నగిల్లో రైతు వ్యవసాయ క్షేత్రం నుంచి కొన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసాం, కొన్ని చూపిస్తున్నాం మీకు.